హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్యూటీ అనేటువంటి పోయం యూనిట్ 4లో ఉన్నటువంటి హనీసకల్ అనేటువంటి క్లాస్ 6th టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ పోయం యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ద పోయిట్ సేస్ దట్ బ్యూటీ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద స్మాల్ థింగ్స్ వీ డూ ఆర్ ది ఎన్వైర్న్మెంట్ అరౌండ్ అస్. ఆ కవి అక్కడ మనకి ఏం చెప్తూ ఉన్నారు అంటే, అందం అనేటువంటిది ప్రతి దానిలో కూడా ఉందన్నమాట. ప్రతి చిన్న దానిలో కూడా, మనం చేసేటువంటి ప్రతి చిన్న దానిలో కూడా అందం ఉంది. చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా మనకు అందం అనేటువంటిది కనిపిస్తుంది. స్టాంజా 1. ఇన్ దిస్ స్టాంజా ద పోయెట్ సేస్ హీ ఫైండ్స్ బ్యూటీ ఇన్ ద సన్లైట్. ఈ మొట్టమొదటి చరణంలో కవి ఏం చెప్తూ ఉన్నారు అంటే గనక, మరి ఆయనకి అందం అనేటువంటిది ఎక్కడ కనిపించింది అంటే సూర్యకాంతిలో అందం కనిపించింది, ద ట్రీస్ చెట్లలో అందం కనిపించింది, ద బర్డ్స్ పక్షుల్లో, ద గ్రోయింగ్ కార్న్ ఎదిగేటువంటి ఆ మొక్కజొన్నల కదా కంకులు వాటిలో అందం కనిపించింది, అండ్ ద పీపుల్ వర్కింగ్ ఫర్ దే హార్వెస్ట్ ఇన్ ద ఫీల్డ్స్. అట్లాగే వాళ్ళు కోత కోసుకోవడం కోసం పనిచేసేటువంటి వారు ఉంటారు కదా పొలాల్లో, సో వారిలో అందం కనిపించింది. అండ్ డాన్సింగ్ అండ్ సెలబ్రేటింగ్ ద గెయిన్ ఆఫ్ దేర్ హార్వెస్ట్. ఓకే, అట్లాగే వాళ్ళకు వచ్చినటువంటి ఆ పంటను బట్టి, వారు సంపాదించినటువంటి ఆ లాభాన్ని బట్టి సంతోషంతో ఆనందంగా నాట్యం చేస్తున్నటువంటి లేదంటే డాన్స్ చేస్తున్నటువంటి ఆ మనుషుల్లో బ్యూటీ, అందం అనేటువంటిది కనిపించింది. బ్యూటీ ఈజ్ ఎవ్రీవేర్. సో ఈ అందం అనేటువంటిది మనకు అన్ని చోట్ల కూడా ఉంటుంది. ద స్టాండ్స్ అపీల్స్ టు విజన్. ఓకే, సో ఇది మనం చూసినట్లయితే కనుక మనకి అది చూడటానికి ఒక దర్శనం లాగా, అంటే మనకి అది ఒక మనం ఊహించుకోగలం అనమాట. ఈ పద్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఓహో ఇది ఇట్లాగా అనమాట. అంటే ఒక పొలం, అక్కడ పనిచేసేటువంటి వారు రైతులు, వాళ్ళు చక్కగా డాన్స్ చేయడం, ఇదంతా కూడా మన కళ్ళకు కనిపించినట్టుగా ఉంటుంది, సీయింగ్ బ్యూటీ. సో అట్లాగా మనం అందాన్ని చూడొచ్చు. రెండో స్టాంజాలో మనం చూసినట్లయితే కనుక ది స్టాంజా రిఫర్స్ టు ద ఆడిటరీ సెన్సెస్. ఈ స్టాంజాలో కనుక మనం చూసినట్లయితే